మిడ్నైట్ సిగ్నల్. రాత్రి 12 గంటలు. వరుణ్ హైదరాబాద్ నుంచి వారంగల్ కి కార్లో వెళ్తున్నాడు. హైవేలో చాలా సైలెంట్ జిఏ ఉంది. సడన్లీ ఒక ప్లేస్ లో సిగ్నల్ లైట్ రెడ్ లో బ్లింక్ అవుతోంది, కానీ అక్కడా సిగ్నల్ లేదు. వరుణ్ కార్ నిలబెట్టాడు. కన్ఫ్యూజ్డ్ జిఏ చూశాడు. సరౌండింగ్స్ ఎంప్టీ. సడన్లీ బ్యాక్ సైడ్ నుంచి హార్న్ సౌండ్. తిరిగి చూశాడు. ఒక ఓల్డ్ అంబాసిడర్ కార్. దంతలో ఎవరూ లేదు, కానీ ఎంజిన్ ఆన్ ఉంది. వరుణ్ షాక్ అయిపోయాడు. విండో క్లోజ్ చేసి యాక్సెలరేటర్ ఇచ్చాడు. స్పీడ్ జిఏ ముందుకు వచ్చేశాడు. కానీ ఆ ఓల్డ్ కార్ కూడా తన బ్యాక్ లో సేమ్ స్పీడ్ లో ఫాలో అవుతుంది. 2 minutes తర్వాత వరుణ్ ఒక ధాబా చుట్టూ కార్ నిలబెట్టాడు. భయంతో ధాబాలో వెళ్లి వాటర్ అడగడు. అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పాడు, మిడ్నైట్ సిగ్నల్ చూసిన వాళ్ళకి ఆ కార్ కనిపిస్తుంది. అన్ని రోజులు కాదు, ఓన్లీ ఫుల్ మూన్ నైట్స్ లో. వరుణ్ అడిగాడు, ఎందుకు? ఓల్డ్ మ్యాన్ చెప్పాడు, 20 years బ్యాక్ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ అక్కడ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పట్నుంచి వాళ్ళ ఆత్మ హైవేలో కార్ జిఏ తిరుగుతుంది. వరుణ్ భయంతో కార్లోకి వెళ్లాడు. బట్ అప్పుడు తన కార్ మిర్రర్లో బ్యాక్ సీట్లో ఒక లేడీ కనిపించింది. రెడ్ సారీలో, ఐస్ గ్లోయింగ్. వరుణ్ షాక్ దో వెతుకు చూస్తున్నాడు, కానీ లేడీ లేదు. మిర్రర్లో మేట్రేమ్ కనిపిస్తుంది. అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లే అన్నోన్ నంబర్. ఆన్సర్ చేశాడు. వాయిస్ వచ్చింది, థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ అట్ ద సిగ్నల్. Next time, don't drive alone.